శ్రీకాకుళం జిల్లాలో అధికారుల నిర్లక్ష్యం, పాలకుల అలసత్వంతో పల్లె నుంచి పట్టణం వరకు రోడ్లు పూర్తిగా గుంతలమయంగా మారాయి. చినుకు పడితే చిత్తడిగా మారి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. విద్యార్థులతో పాటు వివిధ పనుల నిమిత్తం మండల కేంద్రానికి వెళ్లేవారు, జిల్లా కేంద్రాలకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలోని కూటమి నేతల నిర్లక్ష్యం కారణంగా రోడ్ల పరిస్థితి అధ్వానంగా తయారైంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న గ్రామాల్లోని సీసీ రోడ్ల నుంచి పట్టణాల్లోని తారు రోడ్ల వరకు అన్ని తీవ్రంగా దెబ్బతిన్నాయి. శ్రీకాకుళం పట్టణానికి సమీపంలోని బలగా జంక్షన్ వద్ద నుంచి రాగోలు వెళ్లే దారిలో రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. ఈ ప్రాంతంలో రోడ్లపై ప్రయాణం దినదిన గండంగా మారిందని ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు. అనేక మంది తీవ్రంగా గాయపడ్డం, కొన్ని సందర్భాలలో ప్రాణాలు కూడా పోతూ ఉన్నాయని చెప్తున్నారు. వర్షం పడి గుంతల్లోని నీరు నిలుస్తూ ఉండటంతో గుంతలు గమనించక అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని, ఇలాంటి రోడ్లపై ప్రయాణించాలి అంటే నరకం కనపడుతోందని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రోడ్ల నిర్మాణ పనులు చేపట్టాలి అని కోరుతున్నారు. రోడ్ అనేది ఎప్పటికీ డెవలప్ అవ్వట్లేదు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా సరే ఇది గత సంవత్సరం చూస్తున్నాను. ఇదే లైన్లో కూడా ఎన్నో యాక్సిడెంట్ అయిన సందర్భాలు చాలా ఉన్నది. చాలామంది చనిపోయారు కూడా. కానీ ఎన్ని ప్రభుత్వం వచ్చారో సరిగా పట్టించుకోవట్లేదు రోడ్ని. ముందు మనం బయటికి రావాలంటే రోడ్లు బాగుండాలి. చాలామంది చనిపోయే సందర్భం చాలా ఉండేది, నేను చూశాను కూడా. మరి ప్రభుత్వాలు పట్టించుకోవాలి, ఈ రోడ్డు కూడా బాగు చేయాలని మీకు కోరుతున్నాను. డైనర్ జంక్షన్ నుంచి అక్కడి నుంచి పట్టుకుంటే ఆమ్దాస్ రోడ్డు వరకు అసలు మొత్తం గతుకులేనండి. చాలామంది ఎవరు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు గత ప్రభుత్వం ఎక్కడికక్కడే గోతులు ఉన్నాయి, రోడ్లు బాగోలేదు, మొత్తం దోచుకుపోయారు అని చెప్పేసి విమర్శలు చేసే ఈ అధికార పార్టీ ప్రభుత్వం కూటమిలో అటు బీజేపీ, జనసేన, టీడీపీ ముగ్గురు కలిపి 3 పార్టీలు కలిపి సమన్వయం అయ్యి కేంద్రం నుంచి సపోర్ట్ ఉండేటప్పుడు కూడాను 7 మాసాలు కావస్తుంది. రోడ్లు ఎక్కడికక్కడే గుంతలు ఉండే దగ్గర ప్యాచ్ వర్కులు తప్పించి రోడ్లు ఏవి కూడా ఫుల్గా వేయటం లేదు. అలాగే వేస్తే ప్రజలు ఎంతో సంతోషించేవారు. ఇవి ఏంటంటే మాటలకే పరిమితం అవుతుంది తప్పించి చేతల్లో చూపిస్తే బాగుండని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. చాలా వరకు ఈ మధ్యకాలంలో వేశారు. అది ఎలా అంటే ఎక్కడికక్కడ వేసిన రోడ్లు కూడా రాళ్ళు తేలిపోతున్నాయి, తారు ఉండటం లేదు. అది పేపర్లలోనో లేకపోతే టీవీ ఛానల్లోనో దాని మీద విమర్శలు వస్తే రాత్రి మీద మారుస్తూ మళ్ళీ మరుసటి రోజుకి రోడ్లు బాగు చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకాకుళం, ఆముదాల వలస, ఎచ్చర్ల, నరసన్నపేట, పాతపట్నం, టెక్కలి, పలాస, ఇచ్చాపురం నియోజకవర్గంలోని చాలా ప్రాంతాలలో రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. దారుణంగా ఉన్న రోడ్లకు తారు వేయలేని దుస్థితిలో నేటి పాలకులు ఉన్నారు అని, ఇప్పటికైనా కూటమి పాలకులు రోడ్ల నిర్మాణం చేపట్టాలి అని వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో ప్రజా మద్దతుతో తాము పోరాటం చేస్తామని హెచ్చరిస్తున్నారు. సంక్రాంతికి ఊర్లలో ప్రయాణం చేయాలి అంటే నరకం చూస్తున్నామని ప్రయాణికులు వాపోతున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని అలికాం బత్తిలి రోడ్డు పూర్తిగా గోతులమయంగా ఉందని స్థానికులు చెబుతున్నారు. వర్షం పడితే కనీసం ఆ రోడ్డులో ప్రయాణం చేయలేని పరిస్థితి ఉందన్నారు. బాలాపురం, సరుబుజ్జిలి, బత్తిలి ప్రాంతాలకు వెళ్లాలి అంటే ప్రాణాలు అరిచేతులు పెట్టుకునే వెళ్లవలసి వస్తుందన్నారు. మాటల్లో కాకుండా ఈ జిల్లాలో ఉన్న రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు రోడ్లు వేసి చిత్తశుద్ధి చూపించాలి అని డిమాండ్ చేశారు. ఈ ఆంధ్రప్రదేశ్లో రోడ్లలో కూడా కంప్లీట్గా ఒక అద్దంలా తయారు చేస్తామని చెప్పేసి హామీలు ఇచ్చి అధికారం చేపట్టాడు ఆయన. అధికారంలోకి వచ్చాక ఎవరైతే ఈ టీడీపీ కార్యకర్తల తాలూకా జేబులు నింపే పనే చేస్తున్న రోడ్లు, ఇటువంటి రోడ్లు కూడా ఇటువంటి వర్కులు బీటీ రోడ్స్ కానీ కాకపోతే సీసీ రోడ్స్ కానీ ఇటువంటి వర్కులు అవడం లేదు. ఓన్లీ ప్యాచ్ వర్క్స్ మాత్రమే చేసేసి వాళ్ళ కార్యకర్తలను జేబులు నింపే పని చేస్తుండే తప్పించి కానీ ఇటువంటి గ్రామీణ రోడ్లు కానీ, పట్టణ మున్సిపాలిటీ రోడ్లు కానీ, కార్పొరేషన్ రోడ్లు కానీ ఎటువంటిది కూడా చేయడం లేదు. అధికారం చేపట్టక ముందు అయితే మాత్రం మొత్తం నేను అధికారంలోకి వచ్చాక బోతద్దంలో అద్దంలో తయారు చేసేస్తానని చెప్పేసి బోటకు హామీలతో ఆ సూపర్ 6 అంటూ లేనిపోయిన హామీలు ఇచ్చి అధికారం చేపట్టి తప్పించి కానీ ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల తాలూకా అభివృద్ధి కోసం ఇటువంటి కార్యక్రమం చేపట్టడం లేదు. రోడ్లపై ప్రయాణం చేయాలంటే నరక యాతన పడుతున్నామని, ఇప్పటికైనా నేతలు స్పందించి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రోడ్లు వేయాలని వాహనదారులు, శ్రీకాకుళం జిల్లా వాసులు కోరుతున్నారు. కెమెరామెన్ రాజుతో సునీల్, సాక్షి టీవీ, శ్రీకాకుళం.